నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పేదలపై భారం తగ్గేలా ప్రతి మండలంలోనూ జన్ ఔషధి స్టోర్లు, బీసీలకు ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలన్న సీఎం. వరద జలాలతో ప్రాజెక్టులు నింపాలన్న చంద్రబాబు, సీమ చెరువులు కలకలలాడాలని అధికారులకు ఆదేశం. హైకోర్టుకు మరో 3 న్యాయమూర్తులు, 33కు చేరనున్న జడ్జిల సంఖ్య. గురువారం నుంచి డిఎస్సి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన, ప్రకటించిన కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి. అమెరికా సుంకాల డెడ్లైన్ వేళ ప్రధాని కీలక వ్యాఖ్యలు, రైతుల ప్రయోజనాలపై రాజీ పడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటన. అమెరికా అదనపు సుంకాలపై నేడు ఢిల్లీలో కీలక భేటీ, దేశ ఎగుమతులపై పడే ప్రభావంపై చర్చ. వచ్చే నెల 3-4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం, స్లాబ్లను 5-18% తగ్గించే అంశంపై చర్చ. హెజ్బొల్లా నిరాయుధీకరణకు లెబనాన్ చర్యలు చేపట్టాలి, అప్పుడే తమ సైన్యం వైదొలుగుతుందన్న ఇజ్రాయెల్.